ఉపాధ్యాయురాలు 8 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు బార్బర్ అవతారం ఎత్తింది. కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని, ఎన్నిసార్లు కటింగ్ చేయించుకొని స్కూల్కి రావాలని చెప్పినా వారు వినలేదు. దీంతో విసుగెత్తి ఓ కత్తెర తీసుకొని తనకు వచ్చిన విధంగా 8 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో అందవికారంగా మారారు విద్యార్థులు. అయితే విద్యార్థులు ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని, అవమాన భారంతో తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. అయితే టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. స్కూల్లో 10వ తరగతి వాడు చదివేది. నాన్నగారు ఇంటికి కట్ చేసి ఇంటికి వచ్చి ఏడుతుంటే మేము 50 రూపాయలు ఇచ్చి మరోసారి పడుతుంది, మళ్ళీ కటింగ్ వేసుకొచ్చింది. శుభ్రంగా వాడు కూడా చేస్తుంది. నాన్నగారు అచ్చమ్మగారితో చెప్పినట్టు చెప్పలేదు అంటున్నారు. క్లాస్లో ఉన్నాను, వచ్చిన తర్వాత చూస్తే మేడం గారు కడిగి చేస్తున్నారు. ఎందుకంటే అడిగాను మేడం గారిని, ఇలా గిరిగిరిగిరిగిరిగిరిగిలా చేసాము. ఉపాధ్యాయురాలు 8 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటన ఖమ్మం జిల్లా జరిగింది. జిల్లాలోని కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు బార్బర్ అవతారం ఎత్తింది. కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని, ఎన్నిసార్లు కటింగ్ చేయించుకొని స్కూల్కి రావాలని చెప్పినా వారు వినలేదు. దీంతో విసుగెత్తి ఓ కత్తెర తీసుకొని తనకు వచ్చిన విధంగా 8 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. ఇక ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ నవీన్. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు అయితే వికృత చేష్టలు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాదాపు 8 మంది విద్యార్థులకు జుట్టు కట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా పిల్లలందరికీ కూడా అంటే 8 మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో అంట కత్తెర లెక్కేసింది. అంటే ఇష్టం ఉన్నట్టుగా కత్తెర తీసుకొని జుట్టును మొత్తం కూడా కట్ చేసింది. పూర్తి స్థాయిలో కూడా కట్ చేయడంతో కూడా పేరెంట్స్ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ కాడికి వచ్చి కూడా ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే జుట్టు గిరిక పెరుగుతే ఏదైనా ఉంటే మాత్రం కటింగ్ చేయించుకోమని చెప్పాలి, కానీ తనే కత్తెర తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా అంటే కత్తెరలు అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే ఒక కటింగ్ చేసే పద్ధతి కాకుండా ఎక్కడ పడితే అక్కడ కత్తిరించినట్టు జుట్టు కత్తిరించినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా పిల్లలు ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళడంతో కూడా పేరెంట్స్ స్కూల్ కాడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదు, ఏదైనా కటింగ్ పెరిగితే మాకు చెప్తే మా పిల్లలకి మీ కటింగ్ చేయించుకుంటాం, కటింగ్ చేయించుకునే పరిస్థితులు మేము లేవా అని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నారు. కావాలనే పిల్లలపై ఇలా కక్ష సాధింపుగా చేస్తుంది, జుట్టు కట్ చేసి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే పేరెంట్స్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గేటు ముందు కూడా బెటాయించి ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి టీచర్లు కొంతమంది కూడా సర్దు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పేరెంట్స్ మాత్రం ఎవరి మాట వినట్లేదు. ఎందుకంటే ఇక్కడ మా పిల్లలు జరిగింది, రేపు ఇంకో పిల్లలు కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇట్లా జుట్టు కట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, ఎందుకు కట్ చేయాలి, మా పర్మిషన్ లేనిది ఎందుకు చేయాలి, ఇవన్నీ కటింగ్ చేయించుకోమని చెప్పుకుంటే ముందే మేము పిల్లలకు కటింగ్ చేయించే వాళ్ళం కూడా అలాంటివి చెప్పకుండా ఏం చేయకుండా డైరెక్ట్ ఆమె కత్తెర తీసుకొచ్చి జుట్టు కట్ చేయడం ఏంటని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.